నాలాగా అవసరం ఉన్నా లేక ప్రమాదంలోనూ ఉన్నా వేరే ఎవరికైనా హెల్ప్ చేయడం కోసం వచ్చారేమో అని. లేదు, అసలు నువ్వెందుకు వచ్చావు? మీకోసం. వాట్? అదే సార్, మీరు హెల్ప్ చేయడానికి వస్తారని తెలిసే వచ్చాను. పర్ఫెక్ట్. రుద్రబావ, మారు వేషంలో ఉన్న గంగ, ఇవే కదా నాకు కావలసిన సాక్ష్యాలు. అయితే బడ్డీ నీకు కాల్ చేసిందా? ఇప్పుడు చిట్టి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. చేసింది సార్, రోజు చేసినట్టే ఈ రోజు చేసింది. అయితే తను నువ్వు కలిసావా? ఎక్కడుంది? ఎక్కడుంటుంది? స్కూల్లో ఉంటుంది, లేకపోతే హాస్టల్లో ఉంటుంది. ఏంటి జోకా? సీరియస్ సిచ్యువేషన్లో జోక్ చేయకూడదని తెలీదా? బడ్డీ ఎక్కడుంది? అదే సార్, పార్కులో ఎందుకు ఉంటుంది? నేను తను ఫ్రెండ్స్ అయినంత మాత్రాన నాతో పాటు పార్కులోకి వచ్చేస్తుందా? నీతో ఎందుకు వస్తుంది? వార్డెంతో కలిసి వచ్చింది. తన్నిక్కడెవరో బెదిరించారట, అడ్డు వెళ్ళిన ఆ వార్డెన్ని కూడా కొట్టారట. అవును, నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ విషయం నీకు చెప్పలేదా? ఓలమ్మో, అంటే చిట్టి నిజంగానే పార్కులో ఉందన్నమాట. సారు చిట్టి ఫోన్ చేస్తేనే వచ్చారన్నమాట. ఇప్పుడు చిట్టి దగ్గరికి తీసుకెళ్తే నేను దొరికిపోతానే. ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు? బడ్డీ ఎక్కడుంది? ఇంతకీ నువ్వు కలిసావా లేదా? కలిశాను సార్, మీరు వస్తారని తెలిసే ఇక్కడికి వచ్చాను. మీరు చాలా కోపంగా ఉన్నారని కాస్త కూల్ చేద్దామని అది ఇది మాట్లాడుతున్నాను అంతే. పాప ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. కాస్త తిరిగితే భయం పోతుందని నేనే పార్కులో అలా అలా తిరగమన్నాను. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. సరే పద, తన దగ్గరికి వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అదే సార్, చిట్టు ఏడుస్తుంది కదా, చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చిస్తే కొంచెమైనా బాధ తగ్గుతుందని రోడ్ అవతల షాప్ ఉంది, నేను వెళ్ళి తెచ్చేస్తాను. సరే వెళ్ళు. అమ్మయ్యా, అమ్మా, చిట్టి దగ్గరికి వెళ్ళుంటే నా బండారం మొత్తం బయటపడిపోయేది. ఇదేంటి మళ్ళీ ఇక్కడికొచ్చి దాక్కుంది? ఏదైతేనే నాకు కావలసిన ఫోటేజ్ దొరికింది. ఎందుకైనా మంచిది, ఇక్కడే వెయిట్ చేయడం బెటర్. ఇంకా ఏమేం చేస్తుందో చూడాలి. బడ్డీ, బడ్డీ, భయపడకు బడ్డీ, నేను వచ్చేసాను కదా. చూడు బడ్డీ, పాపమ్మ మేడం ఎలా కొట్టిందో. సారీ అండి, అయినా మీరు ఎందుకలా ఊరుకున్నారు? తిరగబడాల్సింది కదా. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా ఆవేశంగా ఉంది సార్. నన్ను సపోర్ట్ చేస్తూ అందరూ తిడుతుంటే గన్ చూపించి అందరినీ బెదిరించింది. పబ్లిక్ ప్లేస్ లో గన్ చూపించి బెదిరిస్తుందా? ఎంత ధైర్యం! బడ్డీ, ఎట్టెళ్ళిందో చూసావా? ఇందాక అటువైపు వెళ్ళింది బడ్డీ. రా. ఎక్కడ కనిపించట్లేదేంటిది? బడ్డీ, తనే. పద.
అదేటి ఆ గయ్యాలి దాని వైపు వెళ్తున్నారు? కొంపదీసి చిట్టిని బెదిరించింది ఆ గయ్యాలా? అదే అయితే గనక రుద్ర సార్ చేతుల్లో దానికి పెళ్ళవడం ఖాయం. ఈ టైమింగ్లో నాన్న కూడా వెళ్ళి నాతో కూడా అనవసరంగా గొడవ పెట్టుకుంది అని 4 ఎక్కించి చెప్తే బాగుండేది. అమ్మో వద్దులే, చిట్టు దగ్గరికి వెళ్తే సార్కి దొరికిపోతానేమో. సారే చూసుకుంటారు. హే బాబు, చూసుకుని వెళ్ళు. ఇంతవరకు ఇక్కడే ఉందిగా, ఎటు వెళ్ళిపోయింది? అవును, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడెక్కడో ఉండుంటుంది. పద వెతుకుదాం. ఈ గయాలు ఉన్నట్టుండి మాయమైపోయిందేటి? పాప సార్తో రావడం చూసి అక్కడి నుండి పారిపోయిందేమో. మరి రుద్రసారా మజాకా? అసలు బావగారు ఎందుకు వచ్చారు? ఆ పాపను ఎందుకు కలిశారు? ఎవరి కోసం అలా వెతుకుతున్నారు? గంగ ఎందుకు ఇంతసేపు బావగారితో మాట్లాడి ఇప్పుడు హైడ్ అయింది? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. వాటెవర్, నాకు కావాల్సింది గంగ చీట్ చేస్తుందన్న ప్రూఫ్. అది చాలు. అనయ్య అనయ్య వదులన్నయ్య, దాన్ని ఏదో ఒకటి చేసి కానీ నేను ఇక్కడి నుంచి రాను. వదులన్నయ్య. పిచ్చి పట్టిందా నీకు? అవును, నన్ను ఇన్సల్ట్ చేసి నన్ను ఎదిరించిన దానికి తగిన బుద్ధి చెప్పకపోతే నాకీ పిచ్చి కోపం తగ్గదు. పారు, కామ్ డౌన్. నీకు కోపం తగ్గించుకోమని చెప్తే అర్థం కాదా? నిన్న నైట్ నీకేం చెప్పాను? తనని సీరియస్గా తీసుకోకు, కావాలంటే నేను హ్యాండిల్ చేస్తానని చెప్పాను కదా.